హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అఖండ 2 మూవీ ఎట్టకేలకు డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయింది. అంటే ఈ రోజు నేనైతే ప్రీమియర్ షో ఆల్రెడీ చూసేసి వచ్చాను. అఖండ 2 ఎలా ఉండబోతోందో మనము ఈ వీడియోలో చూద్దాము. అఖండ 1 ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనకందరికి తెలిసిన విషయమే. బాలయ్య బాబు మూవీలలోనే అఖండ అనేది ఒక పెద్ద ప్రభంజనం అని మనం చెప్పుకోవచ్చు. అలాగే అఖండ 2 ఎలా ఉంది, అఖండ 1కి అఖండ 2కు డిఫరెన్స్ ఏంటిది, అఖండ 2లో ఏం చూపించబోతున్నారు, ఏం చూపించారు, సో ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాము. అలాగే మహాకుంభమేళ ఎంతో ఆధ్యాత్మికంగా మన భారతదేశం గర్వపడేలా మహాకుంభమేళ అయితే కనుక మనము చూసాము. సో ఆ మహాకుంభమేళలో కూడా ఈ షూటింగ్ అనేది చేసుకున్నారు అఖండ 2 అనేది. అసలు మహాకుంభమేళకి అఖండ 2కి ఏంటి సంబంధము, మన సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని ఇందులో ఏం చూపించారు, ఏ పాయింట్స్ అనేవి మన యూత్కి కావచ్చు, పిల్లలు కావచ్చు, సో నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉందా అనేసి మనం అఖండ 2 మూవీ అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మందికి బుక్స్ చదివే అంత టైం లేదు, అలాగే మన హిస్టరీని తెలుసుకోవాలన్నంత టైం కూడా లేదు. సో అందువల్లనే మనము ఇలాంటి మూవీ, అంటే ఇలా మనము హిందూ ధర్మాన్ని చూపించే మూవీ, అలాగే సమాజానికి ఉపయోగపడే మూవీస్ని మనము చూస్తే కనుక మనకి అంతో ఇంతో కొంచెం మన చరిత్ర గురించి, మన సనాతన ధర్మాన్ని గురించి, మన హిందూ ధర్మాన్ని గురించి, మనం ఏ పనులు మనం చేయాలి, ఏ పనులు మనం చేయకూడదు, సో మంచి ఏది, చెడు ఏది, సో అవన్నీ చూడాలనుకుంటే మాత్రం మనము ఇలాంటి మూవీస్ని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలనేసి నేను భావిస్తున్నాను. సో ఇందులో భాగంగానే బాలయ్య బాబు నటించిన అఖండ 1కి సీక్వెల్గా వచ్చిన అఖండ 2 ఎలా ఉండబోతోంది, ఎలా ఉంది అనేసి మనము ఈ వీడియోలో అయితే చూద్దాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే నా ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ పెట్టండి. అలాగే బాలయ్య బాబు నటించిన మూవీస్లలో మీకు ఇష్టమైన మూవీని కామెంట్ సెషన్లో పెట్టండి. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక కథ విషయానికి వస్తే, అఖండ సినిమాకి సీక్వెల్గా తీసిన ఈ అఖండ 2 తాండవం అప్పటి కథకి 15 ఏళ్ళ తర్వాత ఏం జరిగింది అనే కథతో పార్ట్ 2 మొదలవుతుంది. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ చేశాడు. బాలకృష్ణ మొదటి పాత్ర, రాయలసీమలో ఎమ్మెల్యేగా ఉంటాడు. అక్కడ తన కుమార్తె హర్షాలి మల్హోత్రా అనే నటి డిఆర్డిఓ ట్రైనీగా ఉంటుంది. 17 ఏళ్లకే ఆమె చేసిన పరిశోధనలు చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. అయితే అదే సమయంలో దేశమంతా ఎంతో పవిత్రంగా భావించే మహాకుంభమేళలో ఒక వైరస్ అటాక్ జరుగుతుంది. దీనివల్ల కోట్ల మంది ఎఫెక్ట్ అవుతారు. అయితే తాను కనిపెట్టిన ఒక వ్యాక్సిన్ ద్వారా ఈ వైరస్ని అరికట్టవచ్చని బాలయ్య కూతురు గుర్తిస్తుంది. దీంతో తన సీనియర్ సైంటిస్ట్, అంటే ఈ సినిమాలో సంయుక్త క్యారెక్టర్, సంయుక్తతో కలిసి ఈ వ్యాక్సిన్ని పెద్ద మొత్తంలో రెడీ చేస్తారు. అయితే ఈ వైరస్ ప్రజలకు చేరకూడదని ఈ సంయుక్త సైంటిస్ట్ బృందంపై ఠాగూర్ అనే పాత్రలో ఉన్న కబీర్ దుహాన్ సింగ్ దాడి చేయిస్తాడు. అయితే అప్పటికే కొన్నాళ్లుగా హిమాలయాల్లో తపస్సు చేస్తున్న అఖండ రుద్ర సికిందర్ అఘోరా, అంటే అర్థం కాలేదు కదా, అదేనండి మన బాలయ్య. ఇప్పటికే అర్థమైంది కదా. ఈ సినిమాలో మన బాలయ్య ఒక అఘోరా తన కూతురికి ఇబ్బంది కలుగుతుందనే విషయాన్ని గ్రహిస్తాడు. చిన్నప్పుడే తన కూతురికి ఆపద వస్తే రక్షిస్తానని బాలయ్య ఇచ్చిన మాట కోసం తిరిగి వస్తాడు. మరి తిరిగి వచ్చిన అఘోరా బాలయ్య అఖండ 2లో ఏం చేశాడు, అసలు కుంభమేళ సమయంలో గంగా నదిలో వైరస్ కలిపింది ఎవరు, దీని వెనుక జరిగిన కుట్ర ఏంటి, ఇందులో ఆది పినిశెట్టి పాత్ర ఏంటి అనేది మీరు స్క్రీన్ మీద చూడాల్సిందే. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే, అఖండ 1లో తమన్ కొట్టిన మ్యూజిక్కి థియేటర్లు బద్దలయ్యాయి, సౌండ్ సిస్టమ్ పేలిపోయింది. బాలయ్య సినిమాలని భూతద్దంలో పెట్టి చూడడం, లాజిక్స్ వెతకడం కరెక్ట్ కాదు. ఈ విషయం బాలయ్య ఫ్యాన్స్కి కూడా బాగా తెలుసు. ఎందుకంటే అసలు థియేటర్కి వచ్చేదే బాలయ్య వేసే స్టెప్పులు, ఆ మాస్ ఎలివేషన్స్, డైలాగ్లు, ఆయన యాక్షన్ చూడటానికి. ఇక ఇందులో ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది అని పేరు పెట్టడం కాకుండా నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడో మర్చిపోయారు. వాళ్ళకి కావాల్సింది ప్యూర్ బాలయ్య స్టైల్ మ్యాజిక్ అంతే. ఇక ఈ అఖండ 2 తాండవం ఆ విషయంలో ఫ్యాన్స్కి ఎక్కడా ఏమాత్రం నిరాశపరిచేదే లేదని చెప్పాలి. ఈసారి కూడా సౌండ్ సిస్టమ్ పేలిపోద్ది, థియేటర్లు తగలబడిపోతాయి అని అన్నట్టుగా ఉంది అఖండ 2. సినిమా ఫస్ట్ హాఫ్లో మొదటి బాలయ్య ఎంట్రీ, భారత్ మీద పక్క దేశం పనిన కుట్ర, సంయుక్తతో వేసిన అదిరిపోయే బాలయ్య మాస్ స్టెప్పులతో దద్దరిల్లింది.
నిజానికి ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు చూసే ఆడియన్స్కి తాండవం అన్నారు, ఎక్కడా చప్పుడే లేదు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. కానీ ఎప్పుడైతే రెండవ బాలయ్య అఘోరాగా ఎంట్రీ ఇస్తాడో అప్పుడు మొదలవుతుంది తాండవం. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ ఫైట్ ఏదైతే ఉందో త్రిశూలం పట్టుకొని బాలయ్య చేసిన ఆ ఫైట్స్ కి థియేటర్లో క్లాప్స్ విజువల్స్ తో న్యూట్రల్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఇక బాలయ్య ఫ్యాన్స్ అయితే సీట్లో కూర్చోవడం కష్టమే. మంచుకొండల్లా విలన్లను బాలయ్య తన శూలంతో పొడిచి పొడిచి చంపడం, అక్కడ తమన్ మ్యూజిక్ తో ఇచ్చిన తాండవం మామూలుగా లేదు. అయితే ఇందులో కొంతమంది ఆడియన్స్ కి లాజిక్స్ కనిపించవచ్చు, కానీ బాలయ్య ఫ్యాన్స్ కి మాత్రం ప్యూర్ మ్యాజిక్ మాత్రమే కనిపిస్తుంది. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే ఇంటర్వెల్ కి అమ్మయ్య సినిమా అందుకుంది, ఇక తాండవమే అనుకుంటూ ఆడియన్స్ ని సెకండ్ హాఫ్ కి తీసుకొచ్చాడు బోయపాటి. ఆ తర్వాత మళ్ళీ కాస్త సినిమా స్లో అయినా కూడా సెకండ్ హాఫ్ లో మాత్రం అఖండ విశ్వరూపమే చూపిస్తాడు. అక్కడక్కడ దేశం, ధర్మం, హైందవం, రామాయణం, మహాభారతం, భాగవతం ఇలా ప్రతిదాన్ని టచ్ చేస్తూ పడిన డైలాగులు కూడా థియేటర్లో బాగానే పేలాయి. రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, శివుడు, ఓవరాల్గా దేవుడి విషయంలో అఖండ చేత చెప్పించిన డైలాగులు, అసలు భక్తులకి దేవుడిపై ఎందుకు నమ్మకం ఉండాలి అంటూ పడిన సీన్ భక్తులకి చాలా బాగా అనిపిస్తుంది. కొంతమందికి మాత్రం ఈ సీన్ పెద్దగా ఎక్కకపోయి ఉండొచ్చు. అయితే దైవభక్తిని, దేశభక్తిని రెండింటిని ఎలివేట్ చేస్తూ రెండింటి మధ్య బోయపాటి చేసిన బ్యాలెన్స్ కూడా బాగానే వర్కౌట్ అయింది. అలానే సెకండ్ హాఫ్ అమ్మ సెంటిమెంట్ సీన్లు కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక క్లైమాక్స్లో అంతకు ముందు ఒకసారి పడిన శివుడి సీన్లు కూడా ఆడియన్స్ ని బాగా కనెక్ట్ అవుతాయి. ఈ సినిమా గురించి చివరిగా చెప్పాలనుకున్న మాట ఒక్కటే, కొన్నేళ్లుగా మన దేశంలో హైందవం, దేవుడు, పురాణాలు, మైథలాజికల్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చేస్తున్న బీభత్సం అంతా ఇంత కాదు. ముఖ్యంగా నార్త్ లో ఇలాంటి సినిమాలు ఇచ్చిపడేస్తున్నాయి. అఖండ 2 విషయంలో కూడా ఇదే జరిగింది. జనాలకు బాగా ఎక్కింది. ఈ సినిమాలో ప్లస్ మైనస్ చెప్పడం కన్నా ఒక మాటలో చెప్పాలి అంటే తమన్ మ్యూజిక్, బాలయ్య మ్యాజిక్, బోయపాటి మార్క్ మళ్ళీ కనిపించాయి. హాలీవుడ్ కి అవతార్, సూపర్ మ్యాన్లు ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్నది మాత్రం బాలయ్య. ఫైనల్ గా ఎవరైనా జై బాలయ్య అనాల్సిందే. ఇక మూవీకి మనం రేటింగ్ ఇచ్చే అంతటోళమా చెప్పండి? బాలయ్య బాబు సినిమా ఎవర్ గ్రీన్, మనం రేటింగ్ ఇచ్చే అంతటోళం కాదు. జై బాలయ్య, జై బాలయ్య అని అనక తప్పదు. మరి మీరు అఖండ 2 సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో చూసారు కదండి, ఫైనల్ గా అఖండ 2 బ్లాక్ బస్టర్ హిట్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఒక ప్రభంజనం అనేది సృష్టించింది అని చెప్పుకోవచ్చు. బాలయ్య బాబు మూవీస్లలో అఖండ 1, అఖండ 2 అనేది ఒక పెద్ద ప్రభంజనం అని మనం చెప్పుకోవచ్చు. బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికీ ఒక పెద్ద పండగ అని మనం చెప్పుకోవచ్చు. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ పెట్టండి. ఇంకైతే ఎవరైనా మూవీ చూడకుండా ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూద్దాము. ఎందుకంటే మనం ఇంట్లో చూసినా కూడా ఆ థియేటర్కి వెళ్ళి చూస్తేనే మనకి ఆ వైబ్ అనేది వస్తుంది అని నేను అనుకుంటున్నాను. బాయ్ బాయ్, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.